అందరికీ నమస్కారం. గత 2-3 రోజుల నుంచి ఒక వీడియో చేయాలనుకున్నప్పటికీ పూర్తి సమాచారం లేకుండా చేయటం ఎందుకు లేని ఉద్దేశంతో మనం ఆగటం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వీడియో చేయటం అయితే జరుగుతుంది. ఏంటి వీడియో అంటే, జూలై 18న ఏం జరగబోతుంది, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడా, దానికి గాను సేవా కార్యక్రమాలను మొదటగా ఎంచుకున్నాడా, ఇలాంటి అనేక అపోహలు వచ్చాయి. ఎందుకంటే రా ఎన్టీఆర్ అనే పేరుతో చెన్నై నుంచి నడుస్తున్నటువంటి ఒక సంస్థ రా ఎన్టీఆర్ పేరుతో గత కొంతకాలంగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నమాట వాస్తవం. అయితే ఈ సంస్థ ఒక ప్రకటన చేసింది. సో 100 కోట్లతో ఒక సేవా సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆ ప్రకటన యొక్క సారాంశం. సో ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. 100 కోట్లతో అలాగే జూలై 18న తిరుపతిలో తాజ్ హోటల్లో దీనికి సంబంధించి ప్రకటించబోతున్నాము. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవబోతుందని చెబితే అందరూ సాధారణంగా ఏమనుకున్నారంటే, సరే ఈ సంస్థ మొదటి నుంచి కార్యక్రమాలు చేస్తుందంటే కొద్ది గొప్ప జూనియర్ ఎన్టీఆర్ అనుమతితో ఏర్పడిన సంస్థ అయి ఉంటుంది. సో ఆయన కార్యకలాపాలను సేవా కార్యక్రమాలను బహుశా ఈ సంస్థ చేస్తుందేమో అని చాలా మందికి అనుమానం ఉండేది. సో అలాంటి ఒక సంస్థ ఇప్పుడు 100 కోట్లతో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పటం, జూలై 18న బిగ్ అనౌన్స్మెంట్ అని చెప్పి వార్తలు రావడంతో కొంత అంటే పక్కన ఆల్రెడీ తమిళనాడులో విజయ్ సీఎం అయ్యాడు, మనందరం చూసాం. సో మూవీస్ నుంచి వెళ్ళి సీఎం అయినటువంటి వ్యక్తి. సో ఆ తరహాలో రాబోయే ఎన్నికల నాటికి జూనియర్ ఎన్టీఆర్ ఏదన్నా గ్రౌండ్ ప్లాన్ చేసుకుంటున్నాడా అనే అనుమానాలు వచ్చి దీని మీద అనేక కథనాలు, సరే ఎవరికి దోసింది వాళ్ళు చేశారనుకోండి, బట్ మనం అధికారిక ప్రకటన లేకుండా దీన్ని ఖండించడం ఎందుకు, లేదా దీన్ని పబ్లిష్ చేయడం ఎందుకని చెప్పి మనం మాట్లాడాలి. అయితే కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చింది. సో ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలకు జూనియర్ ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళ అనుమతితో కానీ వీళ్ళ ప్రమేయం కానీ ఆ సంస్థకు లేదు. అసలు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమాలను నిర్వహించే అర్హత ఆ సంస్థకు లేదు అని తేల్చేస్తూ ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఏదైనా అధికారిక ప్రకటన ఉంటే జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వెల్లడిస్తారు, లేదా ఆయన అధికారిక కార్యాలయం నుంచి వెలువడుతుంది తప్ప ఇలాంటి కొంతమంది వ్యక్తులు చేసే ప్రచారాలను నమ్మి దాని మీద వార్తా కథనాలు ప్రచురించడం కావచ్చు, డిబేట్లు పెట్టడం కావచ్చు, సోషల్ మీడియాలో మాట్లాడటం కావచ్చు చేయటం కరెక్ట్ కాదని చెప్పి ఆ డిజిటల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా ఇదే మా ఫైనల్ గా మా కార్యాలయం నుంచి ఇస్తున్నటువంటి వివరణ అని చెప్పి ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఊరు వాడ అనే మన ఊరు వాడ అనే ఒక కార్యక్రమం పేరుతో రా ఎన్టీఆర్ దీన్ని చేయాలని ప్లాన్ చేసింది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థకు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయానికి కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎటువంటి సంబంధం లేదు. సో ఇప్పటి వరకు వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ పేరుతో చేస్తున్నారు, సరే మనకెందుకులే అని వాళ్ళు కూడా, సరే ఒక వ్యక్తి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయడం తప్పేం కాదు, సరే వీళ్ళు కూడా చూసి చూడనట్టున్నారు. కానీ ఇప్పుడు కొంత రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ని లాగే ప్రయత్నం ఎప్పుడైతే చేశారో అప్పుడు ఆ కార్యాలయం అయితే ఇది ఖచ్చితంగా ముదురుతుంది, ఇది కొంత డ్యామేజ్ చేసే అవకాశం ఉందని భావించి ముఖ్యంగా దీన్ని వైసీపీ బలమైన స్టాండ్ గా తీసుకుంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు దీన్ని ఎక్కువగా పోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాక మొదలయ్యింది, ఇక తెలుగుదేశం పార్టీ అయిందే, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, లోకేష్ పని అయిపోయింది అని చెప్పి దీన్ని పొలిటికల్ గా కన్వర్ట్ చేశారు. సో ఎప్పుడైతే దీన్ని పొలిటికల్ గా కన్వర్ట్ చేసేసారో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయానికి జూనియర్ ఎన్టీఆర్ కి విషయం అర్థమైంది. సో దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ప్రత్యర్థులు దీన్ని రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారని భావించి వాస్తవానికి ఈ విషయం వారం రోజుల నుంచి ముదురుతుంది, ఈ రోజు కాదు. వాస్తవానికి జూలై 18న ఏదో మీటింగ్ పెట్టబోతున్నట్టుగా రా ఎన్టీఆర్ అనే సంస్థ జూలై 2 నెలల క్రితమే ఒక పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు టైం దగ్గర పడుతున్న కొంది దీనికి సంబంధించినటువంటి పోస్టులు కంటిన్యూగా రావడంతో సోషల్ మీడియా అటెన్షన్ కావచ్చు, మీడియా అటెన్షన్ కావచ్చు ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం వైపు తిరిగింది. పైగా వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో దీని వెనక తెర వెనక ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ఏ ఉన్నాడా, ఆయనే ఫండింగ్ ఇచ్చి ఏమన్నా ఈ సేవా కార్యక్రమాలు చేయించడం కోసం ఏమన్నా స్కెచ్ చేశాడా అంటే వాస్తవానికి సేవా కార్యక్రమాలు చేయటం కాదు, సేవా కార్యక్రమాలకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది పొలిటికల్ గా అడుగులు పడే అవకాశం ఉంది. సో ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. సో అధికారికంగా ఇప్పటి వరకు విషయం రాలేదు కాబట్టి మనం కూడా దీన్ని మాట్లాడలేదు. సో దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, అందులో ఏముందనేది నీకు ఒకసారి వినిపిస్తా చూడండి. ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన, రా ఎన్టీఆర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ శ్రీ ఎన్టీఆర్ గారితో సంబంధం ఉన్నట్లుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయాలనుకున్నది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి గాని ఆయన కార్యాలయానికి గాని రా ఎన్టీఆర్ అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధము, అనుమతి లేదా ప్రమేయం లేదు.
ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరపున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే ఆయన పేరుతో ఎలాంటి ప్రకటన చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారము లేదు. శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెలువడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు లేదా కార్యక్రమాలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని మనవి. ఈ అంశంపై ఇదే మా తరపున తుది వివరణ. దీనిలో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు, ఊహాగానాలకు పూర్తిగా ముగింపు పలుకుతున్నామని ఆశిస్తున్నామని చెప్పి డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు కూడా అధికారిక వచ్చిన సమాచారాన్ని విశ్వసించండి, ఇలాంటి వాటిని నమ్మొద్దని చెప్పి ఒక స్పష్టమైనటువంటి పత్రికా ప్రకటన అంటే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఒక్కసారిగా ఈ రా ఎన్టీఆర్ అనే పేరుతో ఏదైతే ఇప్పుడు జులై అంటే దీంట్లో క్యూరియాసిటీ ఒకటి క్రియేట్ చేశారు. ఎలా అంటే ముఖ్యంగా వైసీపీ ఎత్తుగడ అయి ఉండొచ్చు. ఐ థింక్ వైసీపీ ఎత్తుగడ జులై 18న రాష్ట్రంలో ప్రభంజనం, జులై 18న జూనియర్ ఎన్టీఆర్ ఆరంగేట్రం, జులై 18తో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం మొదలు కాబోతుంది. సో సేవా కార్యక్రమాలతో జూనియర్ ఎన్టీఆర్ ప్రజల్లోకి, ఇలాంటి ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో హెడ్డింగ్ లాగా వాడి ఆ రా ఎన్టీఆర్ సంస్థ ఏదైతే ఒక ప్రకటన ఇచ్చిందో ఆ ప్రకటనను హైలైట్ చేస్తూ వైసీపీ చేసినటువంటి ప్రచారం. సో వైసీపీ ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోతే పెద్దగా ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థ గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే గతంలోనూ చిన్న చితగా సేవా కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కాకపోతే పెద్ద ఎత్తున ఇద్దరు ప్లాన్ చేసి ఉంటారని వదిలేద్దరు. బట్ ఎప్పుడైతే వైసీపీ రంగంలోకి దిగి దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయాలని చెప్పి వైసీపీ రంగప్రవేశం చేసిందో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం కూడా రంగప్రవేశం చేసింది. ఎందుకంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది, రెండు పార్టీల మధ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ మాదంటే తెలుగుదేశం వాళ్ళంటే కాదు జూనియర్ ఎన్టీఆర్ అని వైసీపీ వాళ్ళు అంటారు. సో ఇది ఒక రకమైనటువంటి యుద్ధానికి దారితీసి అపోహలను సృష్టించే విధంగా ఉంది. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి అద్భుతమైన ఫామ్ లో ఉండి ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయన రాజకీయాల్లోకి ప్రస్తుతం వచ్చే అవకాశం లేదు. భవిష్యత్తు గురించి మనం అయితే చెప్పలేం, కానీ జూనియర్ ఎన్టీఆర్కి ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన అయితే ఆయనకు ఉన్నట్టుగా లేదు. ఈ ప్రకటన సారాంశం అది. రెండోది, ఒకవేళ రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే ఆయన కొత్త పార్టీ పెట్టుకుని వస్తాడా లేదా తెలుగుదేశం పార్టీ తరపున వస్తాడా అనేది తర్వాత సంగతి. సో ప్రస్తుతానికైతే ఆయన అద్భుతమైనటువంటి ఫామ్లో ఉండి మంచి మంచి సినిమాలు చేసుకుంటున్నాడు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోయినా, గతంలో కూడా మీకు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ పేరును 4-5 సందర్భాల్లో వాడారు. సో జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, మీకు మొగుడై కూర్చుంటాడు, జూనియర్ ఎన్టీఆర్దే కదా పార్టీ అని వీళ్ళు అప్పుడు మినిస్టర్లుగా ఉండి వాళ్ళ అధికారంలో ఉన్న టైంలో కొన్ని పదాలు వాడారు. సో అప్పుడు కూడా ఇలాంటి కొంచెం ఇదే వచ్చింది. కాకపోతే ఇప్పుడు రా ఎన్టీఆర్ చేస్తున్నటువంటి పనులకు గాను ఎన్టీఆర్ కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదు, అలాగే వీళ్ళ నుంచి అనుమతి కూడా లేదు. అంటే ఎన్టీఆర్ పేరుతో సేవా కార్యక్రమాలు చేయడానికి ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కనీసం అనుమతి కూడా ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థకు లేదు. బహుశా వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు అయితే అయ్యి ఉండొచ్చు. బట్ వాళ్ళు కూడా ఏంటంటే ఖండించి ఉండాల్సింది. ఒకవేళ పెద్దగా సేవ చేయాలనుకుంటే తప్పులేదు పెద్ద ఎత్తున, బట్ వాళ్ళు ఖండించి ఉండాల్సింది. రాజకీయ నేపథ్యంలో వస్తున్నటువంటి వదంతులన్నీ తప్పు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు కొంచెం విస్తరించాలనే ఉద్దేశంతో మా సంస్థ తీసుకున్న నిర్ణయం తప్ప దీనికి జూనియర్ ఎన్టీఆర్కి ఎటువంటి సంబంధం లేదు. ఇవి మేము వ్యక్తిగతంగా ఆయన మీద అభిమానంతో సంస్థను ఏర్పాటు చేసి చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలే అని ఒక వివరణ ఇచ్చుంటే బాగుండేది. బట్ వాళ్లే పొలిటికల్ గా ఏదో జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నాడు అన్న స్టైల్లో కొంచెం ఆ పోస్టర్స్ కావచ్చు లేదా వాళ్ళు ఖండించకపోవడం కావచ్చు. సో ఇది ఒక అపోహనైతే క్రియేట్ చేసింది. ఏదేమైనా మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రస్తుతానికైతే రావటం లేదు. అలాగే ఈ రా ఎన్టీఆర్ అనే సంస్థ క్రియేట్ చేసినటువంటి అపోహలకు లేదా వదంతులకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి కార్యాలయం అయితే ప్రకటన విడుదల చేసింది. దీన్ని మీరెలా చూస్తున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.